హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో ఉసిరికాయతో పులిహోరను ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి. ఉసిరికాయ ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతుందండి. ఉసిరికాయతో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదా. అలాగే ఉసిరికాయతో ఇమ్యూనిటీ అనేది చాలా ఉంటుంది కదండి. పిల్లలకైతే ఇలా చేసిస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉసిరికాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నేను బాస్మతి రైస్ వేసానండి. మీరు నార్మల్ రైస్ వేసినా సరేనండి. వేసుకుని దీన్ని సరిపడినన్ని వాటర్ వేసుకోవాలంటే వాటర్ పోసుకుని ఈ విధంగా శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న వాటిలోకి 1.25 కప్పు దాకా వాటర్ వేస్తున్నానండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి నేను 1.25 కప్పు గ్లాసు వాటర్ వేస్తున్నాను. మామూలు రైస్ అయితే 1.5 గ్లాసు వాటర్ సరిపోతుందండి. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ను వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా అవుతుంది కాబట్టి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఈ సాల్ట్ ఆయిల్ అనేది కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఈ రైస్ని అనేది స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలండి. ఈ రైస్ ఉడికేలోపు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని లేదా బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను ఈ విధంగా దోరగా వేయించానండి. ఈ విధంగా 2 దోరగా వేయించి వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 5 ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసి తుడిచిపెట్టానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఈ విధంగా చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఉసిరికాయతో పులిహోరలా చేసిస్తే పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఇమ్యూనిటీ అనేది చాలా పెంచుతుందండి ఉసిరికాయ. ఈ విధంగా ఉసిరికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు, నువ్వులను, వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. వేసుకొని వీటిని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. వీటిని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. కొంచెం బరకగానే కచ్చపచ్చగా ఉండే విధంగానే మిక్సీ పట్టుకొని వీటిని ఇప్పుడు పక్కకు పెట్టాలండి. తర్వాత ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయింది. చూడండి, పొడి పొడిగా ఈ విధంగా ఉడికిపోయింది. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని రైస్ అంతా కూడా ఈ విధంగా వేసి దీన్ని చల్లారనిచ్చుకోవాలండి. దీన్ని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని వేసుకోవాలి. పల్లీలు అనేది కాస్త వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీల్ని వేసి కాస్త ఫ్రై చేస్తున్నాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఆవాల్ని వేసుకోవాలి. వేసుకొని ఇది కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ తాలింపు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఇది కాస్త దోరగా వేగిన తర్వాత ఈ విధంగా పౌడర్గా చేసుకున్న ధనియాలు, నువ్వుల పొడిని వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయాలండి. పసుపును ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఉసిరికాయ పొడి అనేది కాస్త ఫ్రై చేసుకోవాలంటే కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను కూడా వేయాలంటే కాస్త ఫ్రై అయిన తర్వాత వేసిన తర్వాత ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కాస్త కలర్ మారే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ పొడిని. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ని వేసుకోవాలండి. రైస్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా అంతా రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత మరి కాస్త సాల్ట్ని వేసుకోవాలండి. ఉసిరికాయ మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ని వేశారు కదా, ఇక్కడ సాల్ట్ని చూసి వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఈ పోపులో కలిసే విధంగా, తాలింపులో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా సీజన్లో దొరికి ఉసిరికాయతో పులిహోరను చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టారంటే చాలా బాగుంటుందండి. అలాగే హెల్తీ కూడా చాలా మంచిది. ఇది అన్ని రోగాలను కూడా నిరోధించే ఒక ఔషధ గుణం ఉంటుందండి ఉసిరికాయలకు. కాబట్టి ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఉసిరికాయతో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ఉసిరికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమంటారండి. ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా ఆమ్లా రైస్ని ఈ విధంగా ట్రై చేయాలండి. ఈ విధంగా చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఇలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.